కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా మేయర్ గా గెలుపొందిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మయ్య మీడియాతో మాట్లాడుతూ కోలగాని శ్రీనివాస్ మేయర్ పదవిని సాధించడం పార్టీకి గర్వకారణమని తెలిపారు. ఇతర పార్టీల కుట్రలను ఎదుర్కొని ఈ విజయం సాధించామని పేర్కొన్నారు. మరోవైపు అలివేలు సమ్మిరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం కార్యకర్తల కృషి ఫలితమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఎంఐఎం కుట్రలను ఢీకొని మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త అయినటువంటి కొలగాని శ్రీనివాస్ గారు మేయర్గా ఎన్నిక కావడం భారతీయ జనతా పార్టీకి ఇది శుభ సంకేతమని తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కరీంనగర్ మేయర్ వరకు కానీ, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు కానీ, ఉప సర్పంచ్ వరకు కానీ కార్యకర్తలకు లభించినటువంటి గౌరవం ఇది. కార్యకర్తగా కష్టపడ్డ వాళ్లకు ఏదో ఒకనాడు పార్టీ నుండి బంగారు భవిష్యత్తు ఉంటుందనడానికి నిదర్శనమే కొలగాని సీనన్న యొక్క మేయర్ ఎంపిక. అనేక కుట్రలు జరిగినాయి మిత్రులారా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఎరికే 3-4 రోజులుగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో కాషాయపు జెండా ఎగురకుంట చేస్తానన్న వాళ్ళ గుండెల్లో నిద్రపోయింది మా నేత. తప్పకుండా ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ సరి అయిన గుణపాఠం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిది కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవడమే మా లక్ష్యంగా నెల 15 రోజుల నుండి అహర్నిశలు కష్టపడి మా యొక్క ఎంపీ గారు ఈరోజు కార్యకర్తలందరినీ కూడా కార్పొరేటర్లుగా గెలిపించిండు, కౌన్సిలర్గా గెలిపించిండు. రాబోయే ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికైతారనడానికి ఇదే నిదర్శనం. భారతీయ జనతా పార్టీలో ఒకటే చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి అనైతిక పొత్తులతోటి అధర్మంగా మమ్మలను మీరు తొక్కాలని చూస్తే రాబోయే ఎన్నికలలో మిమ్మల్ని అధాపాతాళానికి దొక్కడానికి సంజయ్ అన్న గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వ్యూహరచన జరుగుతున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కరీంనగర్ పార్లమెంటులో ఈరోజు మేయర్ పీఠం ఎట్లా దక్కించుకున్నామో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కార్యకర్తలందరూ కూడా గట్టిగా పనిచేసి మరొక్కసారి సంజయ్ అన్న కానుకగా ఈ శంకరపట్నం మండలంలో 13 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీని గెలిపించి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా సంజయ్ అన్న మా శంకరపట్నం మండల శాఖ తరఫున హామీ ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. చేస్తానన్న అభివృద్ధి రూపాయి వంతు కూడా అభివృద్ధి లేదు. మహిళలకు 2500 లేవు, వృద్ధులకు 4000 పెన్షన్ లేదు, వికలాంగులకు 6000 పెన్షన్ లేదు. ఏం చేసినవే అంటే ఒక్క బస్సు హామీ తప్ప 420 హామీల్లో ఏ హామీ కూడా నెరవేర్చనందుకు గుణపాఠంగా నీకు కరీంనగర్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. అదే తీర్పు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నీ చెంప చెల్లు మనిపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై.